Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. విమెన్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు హిస్టారికల్ మూమెంట్ అని చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా సెన్సస్ డీలిమిటేషన్, ఈ మూడు అంశాలు దేశవ్యాప్తంగా ఒక వివాదాస్పదమైన అంశాలుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లు ఎంపవర్మెంటా లేకపోతే పొలిటికల్ గేమా? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి ఆర్ఎల్డి తెలంగాణ అధ్యక్షులు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంపవర్మెంటా లేకపోతే మనం ఎలక్షన్ స్ట్రాటజీగా చూడాలా? ఒకటి ఎంపవర్మెంట్ అనడంలో తప్పేం లేదు. డెఫినెట్లీ 33% రిజర్వేషన్ అంటే మామూలు విషయం కాదు కదా. లోకల్ బాడీలో కూడా చూసాం మనం. స్థానికంగా ఎప్పుడైతే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారో వాళ్ళు చాలామంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్లు చైర్మన్లుగా, మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎక్సెల్డ్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్లో. అవకాశం వచ్చినప్పుడు షైన్ అన్నమాట వాస్తవమే. సరే, పక్కగా హస్బెండ్స్ కుర్చీలు వేసుకొని కూర్చొని నడిపారా, అంతా తానే నడిపారా హస్బెండ్స్ అనేది కొంత కాంట్రవర్సీ ఆల్వేస్ 10-20% ఉండింది. ఇప్పుడు కూడా 33% అంటే మామూలు విషయం కాదు. చాలా అప్రిషియబులే, నో డౌట్. కానీ మనకున్న డౌట్స్ మనకున్నాయి కొన్ని. అది ఎట్లా అంటే డిలిమిటేషన్ గురించి ప్రస్తావించినప్పుడు, మహిళా రిజర్వేషన్ ప్రస్తావించినప్పుడు కూడా ఇప్పుడు 2011 సెన్సస్ బేస్ చేసుకుంటున్నారు. 2011 ఇప్పుడు 2026లో ఉన్నారు కదా మీరు. డ్యూ ఉన్నదే 2021లో. 21లో మీరు ఏం చేయలే, కోవిడ్ అన్నారు. సరే, కోవిడ్ తర్వాత 23లో చేయాలా, 24లో చేయాలా, 25లో చేయాలి. చేసి దాన్ని బేసిస్ చేసుకొని డిలిమిటేషన్ చేస్తుంటే బాగుండేది. కానీ మీరు బేసిస్ 2011 తీసుకొని ఇంప్లిమెంటేషన్ మాత్రం సెన్సస్ తర్వాతనే, లేకపోతే ఇవన్నీ రిజర్వేషన్ తర్వాతనే అంటే ఎట్లా? అవన్నీ డౌట్స్. మీకు జ్ఞాపకం ఉంటే ఇందిరాగాంధీ పీరియడ్లో, మన్మోహన్ సింగ్ గారు కాదు, వాజ్పేయి గారి పీరియడ్లో ఈ కాంట్రవర్సీ అప్పుడు వచ్చింది. డిలిమిటేషన్ చేద్దామనే ప్రయత్నం, కానీ దాని మీద పెద్ద కాంట్రవర్సీ ఇట్లాగే ఆల్ ఓవర్ కంట్రీలో నిరసన రావడంతో దాన్ని ఫ్రీజ్ చేశారు. 25 years ఫ్రీజ్ చేశారు. వన్ ఆఫ్ ది పర్హాప్స్ అమెండ్మెంట్ ఏంటంటే ఆ ఫ్రీజ్ చేసిన దాన్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇవాళ. అది చేస్తేనే మీకు చేయరాదు. త్రూ పార్లమెంట్ దే ఫ్రోజన్ ది డిలిమిటేషన్ ప్రాసెస్ ఫర్ 25 years. అది అప్పుడు వీళ్ళకి తలొగ్గి ఈ క్రిటిసిజాన్ని అవాయిడ్ చేయడానికి. ఇప్పుడు చేస్తున్నారు, సంతోషమే. కానీ ఇప్పుడు మీకు రేషనల్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలంగాణ ఉంది, 17 నుంచి 25కి వస్తున్నాయి మనవి. ఎన్ని పెరుగుతున్నాయి? 8 పెరుగుతున్నాయి. యూపీ ఉందనుకోండి, 80 నుంచి 140 అవుతున్నాయి, 60 పెరుగుతున్నాయి. రఫ్లీ డబుల్ అవుతున్నాయి. రఫ్లీ అసలే మనకు ఈ దాని ఏమంటారు, ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ అన్నది మనం చాలా సీరియస్గా సదర్న్ స్టేట్స్ అని పాటించాయి. నిజానికి లోకల్ బాడీస్లో ఒక క్లాజ్ కూడా ఉండింది. మోర్ దాన్ 2 పిల్లలు ఉంటే మీకు ఎలక్షన్స్లో డిస్క్వాలిఫై అవుతారని. మీకు జ్ఞాపకం ఉంటే లోకల్ బాడీలో అసలు మీకు 3 పిల్లలు ఉంటే కాంటాక్ట్ చేయడానికి చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. వాళ్ళు కన్సీల్ చేసి మాకు 2 పిల్లలు అని చెప్పి సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసి ఉన్న వాళ్ళని చూపించకుండా గెలిచిన తర్వాత కొంతమంది డిస్క్వాలిఫై అయినటువంటి పరిస్థితి. అంటే అంత సీరియస్గా అప్పట్లో మనం సదరన్ స్టేట్స్ తీసుకునేది. తీసుకోవడం వల్ల ఏమైంది, పాపులేషన్ అనేది కంట్రోల్ అయింది. నార్త్లో కంట్రోల్ లేదు. వాళ్ళు విపరీతంగా జనాభా పెరిగిపోయింది. మీరు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మీరు చేస్తే ఈరోజు డిలిమిటేషన్ని, సౌత్లోనేమో తక్కువ సీట్లు వస్తున్నాయి, నార్త్లోనేమో ఎక్కువ సీట్లు వస్తున్నాయి. సో ఇది ఒక రకంగా అన్యాయమే కదా అన్నది క్వశ్చన్. అది ఇవాళ జరుగుతున్న చర్చలో అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అండ్ దెన్ మహిళా రిజర్వేషన్స్ కూడా దాన్ని అందరూ వెల్కమ్ చేస్తున్నా కూడా దీన్ని లింక్ చేయొద్దు అంటున్నారు డిలిమిటేషన్కి. ఇది పాపులేషన్ సెన్సస్కు డిలిమిటేషన్ లింక్ చేస్తూ చేసే ప్రయత్నం కింద దీన్ని అపోజిషన్ అంతా అంటుంది. సో ఇవన్నీ కొన్ని మైండ్స్లో రకరకాల ప్రశ్నలు. ఒకటే ముక్తకంఠంగా సదరన్ స్టేట్స్ అన్నీ ఇంక్లూడింగ్ స్టాలిన్, రేవంత్ రెడ్డి, ఒక చంద్రబాబు తప్ప, ఎందుకంటే ఆయన పార్ట్ అండ్ పార్సల్ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు. అదర్వైజ్ వీళ్ళు తమిళనాడు కానీ, కేరళ కానీ అందరూ కూడా, కర్ణాటక. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం హైబ్రిడ్ మోడల్ ఏదైతే చెబుతున్నారో ఇప్పుడు దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశం అవుతుంది. దాని గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మాట్లాడుతుంది. ఆయన చెప్తుంది పాపులేషన్ ప్లస్ ఎకానమీ, అంటే ఆర్థిక పరిస్థితి ఎంత జీడిపిలో వీళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది ప్లస్ పాపులేషన్, ఇది ఆధారంగా అదే హైబ్రిడ్ అనేది. పాపులేషన్ ఒక ఫ్యాక్టరీ తీసుకోమంటున్నాడు, ఇంకోటేమో జీడిపి ఇండెక్స్, స్టేట్ జీడిపిని కూడా తీసుకోమన్నాడు. ఈ రెండు కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ కింద మీరు ఇంక్రీజ్ చేయండి, ఇర్రేషనల్గా చేయొద్దు, పాపులేషన్ బేస్ మీద మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నాడు. అప్పరెంట్లీ అటు అనిపిస్తుంది. మరి మీరు క్లారిఫై చేయాలి, అది కేంద్రం దాన్ని చెప్పగలగాలి ఎందుకు జరగదు అన్యాయం అని. మనమే ఇప్పుడు అనుకున్నాం కదా, చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణను యూపీ తీసుకుంటే మీకు గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ కూడా దేవగౌడ కావచ్చు, పి నరసింహరావు కావచ్చు, కాన్సెన్సస్ ద్వారా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ తప్ప
మనకున్న సంఖ్యాబలంతో వచ్చిన వాళ్ళు కారు. సో మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 140 సీట్స్ ఉంటాయి. యూపీ తప్ప ఇంకోటి వస్తాడా? అయితే బీహార్ లేదా యూపీఏ. ఈ 2 రాష్ట్రాల నుంచే ప్రధానమంత్రి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యాబలంతో ఎవరికైనా వన్ సైడ్ వచ్చి ఆ 140కి 120 వచ్చాయి అనుకుందాం. ఆ 120 ప్లస్ ఇంకేమన్నా పార్టీ కలుపుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోయా. అదే సౌత్ నుంచి ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఉభయ రాష్ట్రాల్లో కలిసి ఉన్నప్పుడు మనం సమైక్యంగా 42 సీట్లు మన పెద్ద పవర్ ఉండే. సరే విభజన మా అందరికి కావాలి, మేము కూడా కోరుకున్నాం, విడిపోయాం. అప్పుడు 17కి పడిపోతే ఎన్ని రకాలుగా మనం పార్లమెంట్లో వెనకబడ్డాం. మన యూనిఫైడ్ అప్రోచ్ కాదు కదా ఇప్పుడు. ఎవరు కూడా వాళ్ళదేనా? అటుపక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డిమాండ్స్ వేరు, తెలంగాణ డిమాండ్స్ వేరు. ఇక్కడ మీ పరిస్థితి లేదు. అక్కడంటే ఇంకా కూటమిలో సభ్యులు కాబట్టి కాస్త కూస్తో వింటున్నారు. సో రేపు ఇదే సంఖ్య 140కి యూపీకి వస్తే ఇక ఎట్లా ఉంటుంది చెప్పండి వాళ్ళ నామినేషన్. సో సౌత్ ఎప్పటికి కూడా ఒక ఫీలింగ్ కూడా ఉండేది, ఇది మంచిది కూడా కాదు. మధ్య మధ్య ఆ వాయిస్ కూడా వచ్చింది, సౌత్ వర్సెస్ నార్త్. అసలు సౌత్ వర్సెస్ నార్త్లో డిఫరెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది. సంఖ్యాబలంగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవి ఏ స్థానాలు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నా మన వాళ్ళు తక్కువ ఉన్నారు. సదరన్ రిప్రజెంటేషన్, అసలు సదరన్ లాబీ అనేది మీకు చాలా తక్కువ ఇవ్వబడే లాబీ. అక్కడ నార్త్లో పవర్ఫుల్ లాబీ. సదరన్ మద్రాసి అంటారు అందరినీ ఒకప్పుడు. ఏదో ఎన్టీఆర్ పుణ్యమాని ఇక్కడ తెలంగాణ తెలుగువాడని అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ అనేది పేరైనా వినపడదు కానీ అంతమంది మద్రాసీలే. సో అట్లాంటి డామినేషన్ వాళ్ళు నార్త్ వాళ్ళది మన మీద ఇప్పటికి ఉంది. అది ఇప్పటికి కూడా నార్త్ పవర్ఫుల్ లాబీ. సో అట్లా ఉన్న సందర్భంలో ఇంకా సీట్ల సంఖ్య పెరిగి అసలు మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే సౌత్ వాడిని ఎవరు కేర్ చేస్తాడు? అంటే దిలీప్ కుమార్ గారు ఇందాక పార్లమెంట్లో తేజస్వి మాట్లాడుతూ ఆయన ఒక పాయింట్ చెప్పాడు. ఆయన ఏం చెబుతున్నాడంటే జిఎస్డిపి అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎక్కువగా ఉండొచ్చు, ఒకసారి ఒక రాష్ట్రం ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి ఒక రాష్ట్రం ఎక్కువ ఉండొచ్చు. మహారాష్ట్ర అయితే మరీ ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ లెక్కన మారుతూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ మారుతున్న నేపథ్యంలో ఎట్లా ఇస్తామనేది ఒక ప్రశ్న. రెండో ఆయన చెప్తుంది ఏంటంటే ఇదే లెక్కన మనం ప్రతిదీ అమలుపరుచుకుంటూ పోతుంటే ప్రతిదాన్ని మనం లెక్కేసుకుంటూ ఉంటే అంబానీకి ముఖేష్ అంబానీకి 1,00,000 ఓట్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది అనేది ఆయన ఒక వాదన. దాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు అంటారు? డెవలప్మెంట్ అంటే ఒకటి డెవలప్మెంట్ యాంగిల్లో చూస్తే సౌత్ మొత్తంలో కూడా డెఫినెట్లీ సౌత్ ఈజ్ ఫార్ అహెడ్ ఆఫ్ నార్త్. అదే ఇండెక్స్గా తీసుకుంటే 100% తీసుకుంటే ప్రాబ్లం ఉండొచ్చు ఆయన చెప్పినట్టు. కానీ మనం హైడ్రా అన్నాడు కదా సీఎం. నేనేం పెద్ద సీఎం యొక్క అప్రిషియేటర్ నేను కాదు కానీ బట్ దాంట్లో కొంత లాజిక్ ఉందంటున్నాను నేను. ఎందుకంటే హైబ్రిడ్ మోడల్ అన్నాడు కాబట్టి ఒకనేమో ఇండెక్స్ మీరు పాపులేషన్ తీసుకోమన్నాడు, ఒక ఇండెక్స్ ఏమో డెవలప్మెంట్ తీసుకోమంటున్నాడు. మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో బాంబే ఉందనుకోండి, దట్ ఈస్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో ఆ రకంగా చూస్తే మహారాష్ట్ర కూడా మనం కలుపుకుంటే సౌత్లోకి ఈ సైడు విపరీతంగా పెంచాల్సి వస్తుంది. మరి ఇల్లాజికల్ అవుతుంది. హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ పవర్ శక్తి ఈవెన్ రైట్ నో ఆంధ్రప్రదేశ్లో లేదు. సో అట్లా మనం టోటల్గా కూడా అనడానికి కరెక్ట్ కాదు. ఇట్ హ్యాస్ టు బి ఏ కాంబినేషన్. అది ఏమిటి అన్నది మీరు అందుకే అన్న రేషనల్ ఉండాలి అన్న నేను. ఆ రేషనల్ షుడ్ బి దేర్ బియాండ్ యువర్ ప్రపోజల్. సో అందువల్ల కాంట్రవర్సీ కాకూడదు కదా. ఒకప్పుడు కూడా ఈ కాంట్రవర్సీ వస్తే 25 years ఫ్రీజ్ చేశారు కదా మీరు. అది ఇప్పుడు ఆలోచించండి అనేది మనం అందరం అంటున్నాం. నేను ఇప్పుడు మేము కూడా అసలు అందులో వన్ ఆఫ్ ది అలైసే. మేము మావాడు మంత్రి అందులో బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు. నేను అప్రిషియేట్ చేస్తున్నాం రెండింటిని కూడా. ఏంటి డిలిమిటేషను వెల్కమ్ చేస్తాం, రిజర్వేషన్ వెల్కమ్ చేస్తాం, బట్ దెర్ షుడ్ బి రేషనల్ అంటున్నాను. సదరన్ ఇండియాకు నష్టం జరగకూడదు. సదరన్ ఇండియాకు నష్టం జరిగితే మనందరం ఒకటే కదా. సో అది జరగకుండా దాన్ని దే హ్యావ్ టు టేక్ కేర్. ఈరోజు ఏమైందంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, బీజేపీ దాన్ని బుల్డోజ్ చేసే కెపాసిటీలో ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇట్ కమ్స్ టు రాజ్యసభ ఐ రియలీ డోంట్ నో వెదర్ దే కెన్ డూ ఇట్ ఆర్ నాట్. అంటే విమెన్ రిజర్వేషన్ బిల్లుకి డీలిమిటేషన్కి లింక్ చేయొద్దు అనేది రేవంత్ అంటున్నారు. అదే ఇప్పుడు దాన్ని డిలిమిటేషన్ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు నాకు. ఏమన్నారంటే ఈ 2 బిల్లులు పాస్ అయినా సరే సెన్సస్ కంప్లీట్ అయినాక తర్వాత డిలిమిటేషన్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినాకనే ఇంప్లిమెంటేషన్కి వస్తాయి. తర్వాతే ఈ 2 అయిపోయినాకనే అమలు అవుతుంది అంటున్నారు. అంటే ఏదైనా 29 లోపలే అమలు చేస్తామని అన్నారు. బట్ ఐ vaguely remember that earlier when the bill was passed they said it will come into effect from 2034. మరి 29కి ఎందుకు ప్రీపోన్ చేశారో మనకు తెలియదు. వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుందని అనిపిస్తుంది మరి తెలియదు. ఎందుకంటే నార్త్లో మీకు సదరన్ ఇండియాలో అన్ఫార్చునేట్లీ బారింగ్ కర్ణాటక అండ్ రైట్ నౌ అలయన్స్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తప్ప అసలు బీజేపీ లేదు కదండి. ఇక్కడ తమిళనాడులో ఛాన్స్ లేదు మీకు, కేరళలో లేదు, రైట్ నౌ యు ఆర్ నాట్ దేర్ ఇన్ తెలంగాణ.
నామమాత్రమే ఆంధ్రప్రదేశ్లో కూడా. అంటే బీజేపీ ట్రాప్‌లో అదర్ ఆ, పార్టీస్ నేనే పడ్డారని మనం అనుకోకూడదా? నేనేమంటానంటే ఆ! ఈరోజు అంటే ఏం చెప్పాలి అని అర్థం లేని ఆ పరిస్థితి. ఆ సీట్లు పెంచడం వల్ల హ్మ్. బీజేపీకి నార్త్‌లో మంచి బ్రహ్మాండమైన లాభమే జరుగుతుంది తప్ప, సదరన్ ఇండియాకి లేదు పొలిటికల్‌గా. వాళ్ళు ఇక్కడ లేరసలు. హ్మ్. కాబట్టి వచ్చేది లేదు, పోయేది అనుకుంటున్నారా అనిపిస్తుంది. అంటే దిలీప్ కుమార్ గారు ఇప్పుడు హ్మ్. రేవంత్ రెడ్డి గారు చెప్తున్న హైబ్రిడ్ మోడల్ పాపులేషన్ ప్లస్ ఎకానమీ అనేది ఎకానమీ. ఆయన మోడల్ ఆయన చెప్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇదే స్టాండ్ తోటి రేపు రాహుల్ గాంధీ కూడా మాట్లాడగలరా? ఎందుకంటే మాట్లాడుతున్నాడు నార్త్‌లో కదా గాని ఆయన. ఎఫెక్ట్ ఎట్లా ఆల్రెడీ ఉంటుంది? రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఉంది కదా! హ్మ్. సదరన్ ఇండియా ప్రొటెస్ట్ చేస్తోంది. ఇది కరెక్ట్‌గా లేదు. హ్మ్. మీరు ఖర్గే కూడా అన్నాడు కదా! దీనివల్ల మాకు నష్టం జరుగుతుంది. ఖర్గే హ్మ్. ఇంక నేషనల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నుంచి అపోజ్ చేస్తున్నాడు కదా! హ్మ్. రాహుల్ గాంధీ సపోర్ట్ చేశాడు దాన్ని. సదరన్ ఇండియాకి నష్టం జరుగుతుంది దీనివల్ల అని. అవును. సో, అది ఆయన దాన్ని ఆల్రెడీ అడ్మిట్ చేశాడు. అది నేషనల్ లీడర్‌గా, హ్మ్. ఒక పార్టీకి ప్రధానమైన నేతగా హ్మ్. ఆయన ఆల్రెడీ దీన్ని అపోజ్ చేస్తున్నాడు. అవును. డోంట్ లింక్ అన్నాడు ఆయన. డోంట్ లింక్ టు దిస్ వుమెన్ రిజర్వేషన్‌కిను డెలిమిటేషన్ లింక్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాడు ఆయన. హ్మ్. అండ్ నేనన్నది కూడా ఏంటంటే 2011 బేస్ మీకెందుకు? హ్మ్. మీరు తలుచుకుంటే 1 ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా సెన్సస్‌ని. హ్మ్. ఇప్పుడున్న 2026లో ఎక్కడ లేవనండి. 16 ఏళ్ళు అయిపోయింది. 15 ఏళ్ళన్నా అయింది. అవును. 15 ఇయర్స్ తర్వాత మీకు ఎట్లా రిలవెంట్ అవుద్ది ఆ స్టాటిస్టిక్స్ అనేది నేను కూడా అంటున్నాను. ఇప్పుడు 543 సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 800 ప్లస్ 850, అవ్వబోతున్నాయి. 850 అవుతాయి. దీనివల్ల అసల పొలిటికల్ కాలిక్యులేషన్ ఏంటి? పొలిటికల్‌గా మారుతుంది. అదే ఏమేం చెప్తున్నా. మారుతుంది? ఏం మారబోతుంది? నార్త్‌లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి హోల్డ్ పెరుగుతుంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారు. ఇంక సౌత్ కాంగ్రెస్ అవసరం లేదు. ఇప్పుడు సౌత్‌లో మీకున్నదే ఇప్పుడు ఒక హిమాచల్‌లో, హ్మ్. కర్ణాటకలో అండ్ తెలంగాణలో తప్ప హ్మ్. కాంగ్రెస్ ఎక్కడుంది? అవును. 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలు కూడా రేపు వచ్చే రోజుల్లో హిమాచల్ ఏమో చిన్నదే. హిమాచల్ అసలు మీరు హ్మ్. మర్చిపోవచ్చు దాన్ని. హ్మ్. చిన్న రాష్ట్రం అది. సో, ఈ అవును. 2 రాష్ట్రాలు కూడా హ్మ్. రేపు పొద్దున వాళ్ళ ప్రెజెన్స్ పెంచుకోవడానికి ఏమైనా పనికొస్తుందని ఆలోచిస్తున్నారో తెలియదు. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్ ఇక్కడ కూడా ఊడిపోయేటట్టే ఉంది. హ్మ్. సో, అక్కడ నార్త్‌లో వాళ్ళకు కాన్స్పిక్యూస్‌గా లాభం జరుగుతుంది పొలిటికల్‌గా ఓకే. ఆ సీట్ల వల్ల. సో, అది దృష్టిలో పెట్టుకొని దీన్ని పుష్ చేస్తున్నారా అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ చెప్తుందేంటంటే హ్మ్. డీలిమిటేషన్‌ని బీజేపీ ఒక వెపన్ లాగా వెపనే. వాడుతోంది అంటున్నారు. వెపన్‌లా ఈస్ వాడుతున్నారని అంటున్నా నేను కూడా. హ్మ్. వెపన్ అనకపోయినా హ్మ్. వాళ్ళు చెప్పేది అదే గదా! మీకు సీట్లు ఒక్కసారిగా 850కి పెంచుతుంటే హ్మ్. అందులో మెజారిటీ సీట్లన్నీ మీకు మొత్తం సౌత్‌కి 125 గదండీ! హ్మ్. మీకు ఎంటైర్ సౌత్‌కి 125, 135 ఎంటైర్ సౌత్‌కి. మిగిలినంతా నార్తే. మీరెప్పుడొస్తారు చెప్పండి? హ్మ్. ఎప్పుడు మీరు ఈ సౌత్ నుంచి రిప్రజెంటేషన్ గానీ, లేపోతే అధికారంలోకొచ్చే ఆస్కారం ఎక్కడుంది? అన్‌లెస్ సపోర్టెడ్ బై సమ్ అదర్ పార్టీ ఫ్రమ్ నార్త్. హ్మ్. సౌత్ వాడు ఇంతకుముందు అందుకే అన్నా. కాన్సెన్సస్ ప్రైమ్ మినిస్టర్ తప్ప మన దగ్గర నుంచి హ్మ్. సంఖ్యాబలంతో వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఒక్కడు లేడని. రాబోయే రోజుల్లో అది కూడా ఇంపాసిబుల్ అన్నా నేను. ఓకే. దిలీప్ కుమార్ గారు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ చెప్తుందేంటంటే క్యాస్ట్ సెన్సస్ గురించి ఆయన చెబుతున్నాడు. క్యాస్ట్ సెన్సస్ లేకుండా రిజర్వేషన్ అనేది మీనింగ్‌లెస్ అనేది. అవును. మీ అది కూడా అభిప్రాయం అన్నాడు. ఏంటి అది దాని మీద? అన్నాడు. ఆ మాట అన్నాడు. హ్మ్. అది ఏదో రోజు మళ్ళీ అది కూడా వస్తది మీకు. హ్మ్. 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా క్యాస్ట్ సెన్సస్ అడుగుతారు దాంట్లో కూడా. హుహు. డెఫినెట్‌లీ క్యాస్ట్ సెన్సస్ బేసిస్ మీద రిజర్వేషన్ అడుగుతారు. హ్మ్. ఈ 33 అనేది స్ప్లిట్ అప్ అనేది వాళ్ళు ఖచ్చితంగా హ్మ్. ఎట్లయితే మీరు వర్గీకరణ ఎస్సీలది అడిగారో, బీసీలో కూడా ఉమెన్‌లో కూడా అది అడుగుతారు రేపు. హ్మ్. సో, అది ఓబీసీ మహిళలు అనేది. ఓబీసీ మహిళలు అనేది ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. హ్మ్. సో, రేపు ఆ డిమాండ్ కూడా వస్తుంది. అది అంటే దృష్టిలో ఈ పెట్టుకొని ఆయన అన్నట్టున్నాడు. ఓబీసీకి ఇవ్వకపోవడం అంటే హ్మ్. డెలిబరేట్ డిసిషన్‌గా భావించాలా మనం? డెలిబరేట్ అనలేము. ఈ ఆపర్చునిటీ కాంగ్రెస్ కూడా ఉండింది కదా అప్పట్లో. అవును. బట్ దే కెప్ట్ సైలెంట్ కదా! ఫర్ సో అవును. మెనీ ఇయర్స్ ఆ హ్మ్. బిల్ ఎందుకు పెండింగ్ ఉందండి? హ్మ్. వాళ్ళు ఈ మాత్రం కూడా దాన్ని పుష్ చేయలేదు, పాస్ చేయలేదు. హ్మ్. వాళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది కదా! హ్మ్. ఎంతో కాలం ఆ బిల్ అట్లా ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత నాకు తెలిసి 2012లోనే ఎప్పుడో ఇంట్రొడ్యూస్ అయింది అది. హ్మ్. అప్పుడే వాళ్ళు 2 ఇయర్స్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కూడా దే నెవర్ పాస్ దట్ బిల్. హ్మ్. అట్‌లీస్ట్ దట్ క్రెడిట్ వీ హావ్ టు గివ్ టు బీజేపీ. 33% రిజర్వేషన్ వాళ్ళు చేసినా ఇంకా నిజానికి ఆ రోజులైతే మనం అప్పుడే ఎప్పుడు నువ్వు పాస్ చేసావు అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయమని అడిగాం. అవును. వాళ్ళు ఒప్పుకోలేదండి. 2029 దాకా పుష్ చేశారు. హ్మ్. సో, అట్‌లీస్ట్ ఇప్పుడు చేస్తున్నందుకైనా సంతోషించాలి. బట్ దాంట్లో ఉన్న లోపాలు దాంట్లో ఉన్నాయి. మీరన్నట్టు దాంట్లో కూడా రేపు పొద్దున అఖిలేష్ అన్నట్టుగా హ్మ్. సెన్సస్ దాన్ని బేస్ చేసుకొని డెలిమిటేషన్ చేసుంటే బాగుండేది. డెఫినెట్‌లీ అది రేపు పొద్దున ఆ డిమాండ్ వస్తది. హ్మ్. అది కూడా ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ నవ్ ఇట్‌సెల్ఫ్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే అమలు మీరేమంటున్నారు? సెన్సస్ అయిపోయినాకనే అంటున్నారు. అవును. కాబట్టి దాన్ని లింక్ చేస్తే నయమే. కానీ హ్మ్. అంతా చేస్తున్నట్టు అనిపియట్లేదు. వాళ్ళు దాన్ని పుష్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. ఈ 3 సవరణలు కూడా ఆగవే మేఘాల మీద ఇవాళ సాయంత్రం కల్లా అయిపోతాయని అనుకుంటున్నాను నేను. ఓకే. దే ఆర్ ఇన్ హర్రీ టు సీ త్రూ. ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లు వల్ల నిజంగా గ్రాస్ రూట్ విమెన్ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఫ్యామిలీ పాలిటిక్సే డామినేట్ చేసే అవకాశం ఉందా? ఇంతకుముందు నేను అన్నాగా మీతో. హ్మ్. మన రిజర్వేషన్ లోకల్ బాడీస్ ఇచ్చి కూడా హ్మ్. మహిళలకు చాలా సందర్భాల లోపల భర్తలు పక్క కూర్చొని కుర్చీ వేసుకొని వాళ్ళే డామినేట్ చేశారు. హ్మ్. చాలా సందర్భాల్లో ఆహ్,
80% దాకా మహిళలు కొత్త వాళ్ళు ఎమర్జ్ అయినా 20% అయితే ఖచ్చితంగా భర్తలు లేదా కొడుకులు తండ్రులు ఇట్లాంటి వాళ్ళు తల్లులు వీళ్ళు తల్లు కాదు తండ్రులు ఇట్లా మేల్ డామినేన్స్ అనేది చూసాం మనం మన లోకల్ బాడీలో. అది సహజంగా కొంతకాలం జరుగుతుంది. ఈ 33లో కూడా కొంతకాలం జరుగుతుంది. బట్ న్యాచురల్గా వాళ్ళు ఎమర్జ్ అవుతారు కదా లీడర్స్గా. టైం పడుతుంది మీకు 1 or 2 terms కల్లా. మీకు ఏంటంటే వీళ్ళే కనపడుతుంటారు అటు ఇటు హస్బెండ్స్, సన్స్, ఫాదర్స్. కొంత మార్పు రావాలంటే కొంత టైం పడుతుంది మీకు. అప్పటి వరకు ఇట్లాంటి క్రిటిసిజం వాళ్ళు తయారవ్వాలి. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఒకటేసారి 33% ఉమెన్ని మీరు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఎట్లా తయారు చేయలేరు ఓవర్ నైట్. ఎందుకంటే మనం మేల్ డామినెంట్ సొసైటీ కదా. ఇప్పటిదాకా వాళ్ళు మనం బయటికే రానియకపోతుంది, వాళ్ళు మాట్లాడనియకపోతుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఈ అవకాశం వాళ్ళకి వస్తే వాళ్ళు ఎమర్జ్ అవుతారు. బట్ ఇట్ టేక్స్ టైం. మీరు అన్నట్టు కొంత తప్పదు, ఆ క్రిటిసిజం తప్పదు. బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండొచ్చు? బీఆర్ఎస్ కేటీఆర్ చెబుతుంది వెల్కమ్ చేస్తున్నాడు. విమెన్ రిజర్వేషన్ బిల్లుకి పూర్తి సపోర్ట్, సౌత్ అన్యాయం చేయకూడదు అంటున్నాడు. మళ్ళీ 2 మాటలు మాట్లాడాను. ఒకటేమో వెల్కమ్ చేశాడు, డిలిమిటేషన్ వెల్కమ్ చేశాడు, కాంగ్రెస్ కూడా వెల్కమ్ చేసింది. బట్ దే ఆర్ లింకింగ్ ఇట్ టు దిస్ అనమాట. సౌత్ అన్యాయం జరగదు, సౌత్ అన్నది మీరు దాన్ని అన్యాయం చేయకండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా ఫ్యామిలీ ప్లానింగ్ అబ్జర్వ్ చేసి లేదా డెవలప్మెంట్ లోపల నార్త్ కంటే పోటీపడి ఎక్కువ శాతం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ చేసి అభివృద్ధిలో దేశాన్ని డెఫినెట్లీ దీని కంట్రిబ్యూషన్ ఎక్కువ కదా దేశంలో. సౌత్ కంట్రిబ్యూషన్తోనే నేషనల్ ఇండెక్స్ పెరిగింది కదా. ఇవన్నీ మేము చేసినందుకు మీరు పని చేస్తారా, మాకు రివార్డ్ చేస్తారా అని అడుగుతున్నారు సదరన్ స్టేట్స్. అంతే కదా. మీ పాలసీస్ మేము ఇంప్లిమెంట్ చేసి మీకు రిటర్న్స్ ఇస్తే మీరు మమ్మల్ని పని చేయడం ఏంటని అడుగుతున్నారు. సో దానికి సమాధానం చెప్పాలి అంటున్నాను నేను కూడా. ఓకే. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చే నియోజకవర్గాలు కావచ్చు, అంటే డీలిమిటేషన్ తర్వాత 50% పెరిగే కొత్త నియోజకవర్గాల విషయంలో కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి లాభం అయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ మారుతున్న పొలిటికల్ సమీకరణలు? ఉమెన్ వస్తేనా విమెన్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు బీజేపీ అమలు చేయడం, ప్లస్ డీలిమిటేషన్లో కొత్తగా పెరుగుతున్న నియోజకవర్గాలు. నేను అదే చెప్పిన ఓవరాల్ నార్త్ అంతా అడ్వాంటేజ్ టు బీజేపీకి వెళ్ళిపోతుంది కదా. సౌత్లో కొంత ఇక్కడ మిక్స్డ్ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఎక్సెప్ట్ మీకు ఎక్కడుంది స్కోపు అక్కడ నామమాత్రమే ఉన్నారు. ఇది బీజేపీ, ఇది మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా వ్యాక్యూమ్ ఉన్నా కూడా దాంట్లో ఎమర్జీ కావట్లేదు. మీకు ఉన్న అవకాశం వల్ల కర్ణాటకలో కనపడుతుంది, ఇంకెక్కడ అంత క్లియర్గా బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే స్కోప్ లేదు. కాంగ్రెస్ కూడా మరి అక్కడ కూడా వస్తారా, ఇక్కడ కూడా వస్తారా అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది కదా. సో ఐ డోంట్ నో. బట్ అంత బీజేపీ అయితే ఇమ్మీడియట్గా వ్యాక్యూమ్లో వచ్చేంత పరిస్థితి ఏం కనపడట్లేదు ఎక్సెప్ట్ కర్ణాటక. సో పొలిటికల్గా స్థానికంగా మీరు అన్నట్టు బీఆర్ఎస్ కూడా లాభం జరగచ్చు రేపు. బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్కి వచ్చేవరకు 0 అయిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల్లో నెంబర్ 2 స్థానానికి వచ్చింది. సో ఎమర్జీ అవుతుంది అది. కొన్ని సందర్భాల్లో మనం అక్కడ కూడా జగన్ మరి గతంలో మనం ఊహించే దారుణంగా పడిపోయాడు, మరి రీకూప్ అవుతున్నట్టు కూడా అనిపించట్లేదు. సో అక్కడ బహుశా కాస్త మార్జినల్గా అక్కడ ఉన్న కూటమి ప్లస్ బీజేపీకి ఏమైనా లాభం జరిగితే ఆంధ్రాలో జరగచ్చు. బట్ ఓవరాల్గా అయితే రూలింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు దాన్ని రీజనల్ పార్టీస్కి అయితే ఇక్కడ లాభమే.